గాడ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఫ్రూట్స్ అండ్ బ్లెస్సింగ్స్. మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, ఎవరయ్యా నువ్వు అని. హూ ఆర్ యూ అని మోషే ఆ దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా? ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. పేరు చెప్పాడా? దేవుడికి పేరుందా? దేవుడి పేరు యెహోవా దేవుడా? దేవుడి పేరు యేసయ్యా? దేవుడి పేరు పరిశుద్ధాత్ముడా? కాదు. ఈ భూమి మీద పిలుచుకుంటున్నారు ఆ పేర్లు. అసలు వాళ్ళ పేర్లు అది కాదు. వాళ్ళ పేరు ఏం పేరు తెలుసా? ఐ యామ్ దట్ ఐ యామ్. ఎవరు నువ్వు అన్నాడు. నేనే అన్నాడు. అంటే అర్థం కాలా. అందుకనే ఎవరు ఈ భూమి మీద బ్లెస్ అవుతారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడి పేరు ఏం పేరు తెలుసా? అబ్రహాము దేవుడు. దేవుడి పేరు ఏం పేరు? దేవుడు అబ్రహాము దేవుడా, లాజర్ దేవుడా? అబ్రహాము దేవుడు. దేవుడు ఇస్సాకు దేవుడా, లాజర్ దేవుడా? ఇస్సాకు దేవుడు. దేవుడు యాకోబు దేవుడా, లాజర్ దేవుడా? ఈజ్ అ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఈజ్ అ గాడ్ ఆఫ్ ఐజాక్, ఈజ్ అ గాడ్ ఆఫ్ జేకబ్. ఎవరు వీళ్ళు ముగ్గురు? హైలీ ప్రాస్పరస్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద భయంకరంగా దీవించబడిన గొప్ప విశ్వాసులు, ఈ భూమి మీద దీవించబడిన గొప్ప సేవకులు, ఈ భూమి మీద దీవించబడిన గొప్ప దేవుని ప్రజలు. ఆ ఈరాలో దేవుడు ఏమని పిలిపించుకున్నాడు తెలుసా? అబ్రహాం బ్లెస్ అయిన తర్వాత, ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ అబ్రహాం, యూ కెన్ కాల్ మీ ద లార్డ్ ఆఫ్ అబ్రహాం, ఐ విల్ రెస్పాండ్ టు యూ అన్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి అని ఆయన పిలిపించుకున్నాడు. కానీ ఇస్సాకు అబ్రహాము దేవుణ్ణి కొలవలా. ఇస్సాకు తనను దీవించే దేవుణ్ణి కొలిచాడు. అందుకనే ఇస్సాకు ఈరాలో ఆయన ఏమని పిలుచుకుని తెలుసా? ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఐజాక్. నేను ఎవరిని? ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ ఐజాక్ అనిపించుకున్నాడు. ఇస్సాకు ఆ సంవత్సరం మందు పంట వేసినప్పుడు అతను 100 రెట్లు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అబ్రహాము ఇస్సాకు తన పితరుల బావులు మూయబడితే ఆ బావులు తెరిపించాడు. ఈరోజు మన తల్లిదండ్రుల ఆశీర్వాదం మీద మనం ఆధారపడకూడదు. ఆమేన్. మనం మన తల్లిదండ్రులకు ఆశీర్వాదం ఇస్తే దాన్ని మల్టిప్లై చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడో, అబ్రాహాము దాన్ని మల్టిప్లై చేశాడో, అప్పుడు దేవుడు అన్నాడు, ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ అబ్రహాం. ఎప్పుడైతే ఇస్సాకు అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మల్టిప్లై చేశాడో, అప్పుడు దేవుడు పిలిపించుకున్నాడు, ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ ఐజాక్. చూడండి, యాకోబు కూడా, జేకబు కూడా ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని దాన్ని గమ్ముకు బెట్ల మల్టిప్లై చేశాడు. ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, లాబాను దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు, ఆ రోజు రాత్రి దేవుని దూత దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈస్ కీప్ ఆన్ బ్లెస్సింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ఎక్కువగా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, చెట్టు వేర్ల దగ్గర ఏముంది చెప్పాలి, గొడ్డలి. బ్లెస్ అవ్వకపోతే నరికెత్తాడు. ఈరోజు మనం అనుకోవాలా, మనం బ్లెస్ అవ్వకపోతే దేవుడు మన చెట్టును నరికేస్తాడు. దేవుడు మీకు ఎంతవరకు గ్రేస్ పీరియడ్ ఇస్తాడు తెలుసా? మీ జీవితంలో విత్తనం ఇచ్చినప్పుడు మీకు గ్రేస్ పీరియడ్, మీ జీవితంలో నీళ్లు పోసినప్పుడు మీకు గ్రేస్ పీరియడ్, మీ జీవితంలో ఆ చెట్టు ఎదుగుతున్నప్పుడు మీకు గ్రేస్ పీరియడ్, ఆ చెట్టు మహావృక్షమైన దాకా నీకు గ్రేస్ పీరియడ్. కానీ ఫలములు ఫలించాల్సిన సమయం వచ్చినప్పుడు అది ఫలించలేదా, యువర్ గ్రేస్ పీరియడ్ హ్యాస్ బీన్ ఎండెడ్. వెంటనే అందుకనే దేవుడు ఒక చెట్టు దగ్గరకు వచ్చాడు. ఏ చెట్టు? అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి, అంజూరపు చెట్టు, నాకు ఆకలేస్తుంది, ఒక ఫలం ఇవ్వా అన్నాడు. అది ఇవ్వలే. ప్రభువా, నీకు తెలీదా, కాలం వచ్చావు నువ్వు. చాలా మంది చూడండి, యాకోబు కూడా బ్లెస్ అయ్యాడు కాబట్టి ఆయన ఏమని పిలిపించుకున్నాడు? ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ జేకబ్. ఇంక తర్వాత ఎవరి పేర్లు పెట్టి పిలిపించుకోలేదు తెలుసా? కొన్ని తరాలు తర్వాత ఓ 4 వ్యక్తులు వచ్చారు, అప్పుడు పిలిపించుకున్నాడు. I am the Lord of Shadrach, I am the Lord of Meshach, I am the Lord of Abednego, and I am the Lord of Daniel. డానియల్ ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. షడ్రక్, మెషక్, అబెద్నగో ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ఏరియాకి వాళ్ళు గొప్ప రాజులుగా, ప్రైమ్ మినిస్టర్స్గా మారారు.
ఆమెన్. ఎవరైతే ఈ భూమి మీద బ్లెస్ అవుతారో వాళ్ళకి దేవుడు పేరు చెప్పడు, వాళ్ళ పేరును వాడుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం బ్లెస్ అవుతామో, ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ ఈనోక్ డానియల్ అంటాడు దేవుడు. ఆమెన్. ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ ఈజియం అంటాడు దేవుడు. ఆమెన్ అనుకుంటాడు. ఆ తర్వాత మోషే కూడా అంత గొప్పగా బ్లెస్ అయిన తర్వాత ఆయన మోషే దేవుడుగా పిలిపించుకున్నాడు. అందుకని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు కూడా తోడుగా ఉంటానంటున్నాడు. ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ మోసెస్. యెహోషువ తరపున వచ్చారా? షీ డోంట్ నో ఎల్ షడై, షీ డోంట్ నో జెహోవా రఫా, షీ డోంట్ నో జెహోవా షమ్మా, షీ డోంట్ నో హెవెన్లీ ఫాదర్, బట్ షీ గాట్ టు నో ద లార్డ్ ఆఫ్ జాషువా. నేను నిజముగా నమ్మాను, నేను నిజముగా నాకు తెలియచేయబడింది యెహోషువ దేవుడు గొప్పోడని అనింది. ఓ మీకు తెలుసా? అవునండి, ఆ దేవుడి పేరేందో మాకు తెలియదు, కానీ యెహోషువ దేవుడు చాలా గొప్పోడని విన్నామండి. అయ్యా, మీరు యెహోషువ తరపున వస్తే మిమ్మల్ని మేము స్వీకరిస్తాం, మీరు జాగ్రత్తగా దాంకోండి. ఇక్కడ వేగుల వారు వచ్చేసారని ఆ ఊర్లో ఉన్నటువంటి రాజుకు తెలిసిపోయింది. ప్రతి ఊరు వెతికాడు. ఆమె వాళ్ళు ఎక్కడ దాచిపెట్టింది తెలుసా? అటక మీద దాచిపెట్టింది. ఆమె ఎక్కడ దాచిపెట్టింది? వాళ్ళని అటక మీద దాచిపెట్టింది. ఎందుకంటే యెహోషువ దేవుడు గొప్పోడని. ఆశీర్వదింపబడిన ప్రతి ఒక్కడికి తెలుసు వాడి కాళ్ళ దగ్గర ఏముంది? గొడ్డలి. ఆ గొడ్డలిని చూచి భయపడి వాళ్ళు బ్లెస్ అయిపోయారు. ఆమెన్.